మతము మనిషిని చంపేస్తుంది అన్నాడు. మతము మనిషిని చంపేసింది. క్రైస్తవ్యంలో ఉన్నవారులారా మీరు కూడా గమనించండి. మీరు నిజముగా క్రైస్తవ్యంలో ఉన్నారా? నిజముగా మతములో ఉన్నారా? క్రైస్తవ్యంలో ఉన్నవారు క్షమించే ధోరణి కలిగి ఉంటారు. మతములో ఉన్నవారు అవతల వారి యొక్క నాశనాన్ని కోరుకుంటారు. వీ వాంట్ జస్టిస్ అని మనం అడగాల్సింది లోక చట్టాలను కాదు. దేవా, ఈ కేసు యూనివర్సల్ న్యాయస్థానమైన నీ పరిధిలో ఉన్నది నాయన, నీవు డీల్ చేయనాయనని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలు చేస్తే సంఖ్యలు బద్దలైపోయినాయట. సంఘాలు ప్రార్థన చేస్తే సంఖ్యలు 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 పునాదులు చెరసాలు బద్దలైపోయాయి. ఈరోజు అటువంటి ప్రార్థన లోపించింది. జస్టిస్ జస్టిస్ అని లోక చట్టాలను అడిగితే లోకము నీకు న్యాయం చేయదు నాయన. స్టెఫన్ను చంపినప్పుడు లోక చట్టాలు న్యాయం చేయలేదు. యాకోబును చంపినప్పుడు లోక చట్టాలు పని చేయలేదు. అపోస్తులను చంపినప్పుడు లోక చట్టాలు పని చేయలేదు. వారి కేకలు గెలిచినాయి, వారి అధికారం గెలిచింది, వారి మతాలు గెలిచాయి. వారికి పట్టిన ఆ భ్రష్టత్వమే గెలిచింది. కానీ అక్కడ న్యాయం గెలవదు గెలవదు గెలవదు. ఇప్పుడు కూడా ఆ న్యాయము లోకంలో గెలవదు, దేవుని దగ్గర గెలుస్తుంది. అదే మనకు ఎలాంటి న్యాయం రావాలో, మనకు ఎలాంటి న్యాయమునివ్వాలో సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు మనకు ఖచ్చితంగా న్యాయమును దయచేయువాడు ఆయన. అందుకే ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి.